మీరు ఎప్పుడైనా ఆలోచించిరా? ఏ దేవుడికైనా పూజ చేసే ముందు ఫస్ట్ గణేష్ మహారాజ్ కి చేస్తాం. ఎందుకట్లా? ఇవాళ తెలుసుకుందాం. ఒకసారి దేవతల మధ్యలో పెద్ద వార్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పూజ ఎవరు అందుకోవాలి అని చెప్పేసి. అప్పుడు శివ పార్వతులు వాళ్ళ కుమారులైన కార్తికేయని గణేష్ మహారాజ్ ఇద్దరికి ఒక టెస్ట్ పెడతారు. కార్తికేయ తన పికాక్ పైన ప్రపంచం మొత్తం తిరిగి వస్తే గణేష్ మహారాజ్ సైలెంట్ గా మా తల్లిదండ్రులే నా ప్రపంచం అని చెప్పి శివ పార్వతుల చుట్టూ 3 రౌండ్స్ వేస్తాడు. దాని అర్థం ఏంది అని అంటే సక్సెస్ ఎప్పుడు బయట దొరకదు. అది పేరెంట్స్ ని రెస్పెక్ట్ చేయడం, నాలెడ్జ్ అండ్ పేషెన్స్ తో వస్తుంది. శివ పార్వతులు రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తారు. ఇక నుంచి ఏ పని మొదలు పెట్టినా, ఏ పూజ చేసినా ఫస్ట్ గణేష్ మహారాజ్ తోనే మొదలవ్వాలి అని డిక్లేర్ చేస్తారు. గణేష్ మహారాజ్ కి ఫస్ట్ పూజ చేస్తే ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోతాయి. అందుకే ఆయనని విఘ్నహారత అంటారు. లైఫ్ లో ఎగ్జామ్స్ అయినా, మ్యారేజ్ అయినా, న్యూ ప్రాజెక్ట్ అయినా గణేష్ మహారాజ్ పూజతోనే మొదలు పెట్టాలి. ఆయన మనకి ఎలాంటి అడ్డంకు లేకుండా మన పాత్ ని స్మూత్ చేస్తాడు. మీరు ఒకసారి గణపతి పప్ప మోరియా అనగానే అది భక్తితో అంటున్నాను మాత్రం అనుకోకండి. అది మీ లైఫ్ కి సక్సెస్ కి సిగ్నల్.